బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 1 year కంప్లీట్ చేసుకోబోతోంది. ఇన్ జస్ట్ ఫ్యూ డేస్ ఈ పరిపాలన చూసిన తర్వాత దేని మీద ఎక్కువ ఫోకస్ ఉందనిపించింది, దేన్ని మర్చిపోయారనిపించింది సార్? ఒక మంచి నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎక్కడో గాలిలోంచి వస్తుంది, ఒక కల్పవృక్షం ఉంది, కామధేనం ఉందన్నట్టు ప్రవర్తిస్తున్నాం. గతంలో మీకు చేవెళ్ల ప్రాణహిత కావచ్చు, తర్వాత మార్చినటువంటి కాళేశ్వరం కావచ్చు, మరొకటి కావచ్చు, ఆనాడు కూడా ఇదే మాట చెప్పాను. అభివృద్ధి అన్నది ఊరికే నినాదం ఇచ్చేసి డబ్బు ఖర్చు పెట్టడం కాదు, పెట్టే ఖర్చు వచ్చే ఫలితం. ఎందుకంటే భారం అంతా ప్రజల మీద పడుతుంది, డబ్బులు కట్టాల్సిన వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది, డబ్బులు లేకుండా చేసుకోవడం చేత ఫీ రీఎంబర్స్మెంట్. ఎవరినైనా అడగండి మీరు, తెలంగాణలో డబ్బులు ఇవ్వట్లా. అదేమంటే గవర్నమెంట్ బేరాలు ఆడుతుందట, పాత బకాయిలను వదిలేసేయండి, మిగతాది మన బేరానికి వద్దామని చెప్పని. అట్లాగే ఆరోగ్యశ్రీ చెల్లింపులు సకాలంలో పెట్టలా. కనుక్కోండి మీరు ఒకసారి, నిజమో కాదో ప్రేక్షకులకు తెలుస్తుంది. నాకు కనుక సమాచారం సరిగ్గా అందకపోతే కరెక్ట్ చేసుకుందాం. కానీ డబ్బులు అందట్లా. అంటే ఉన్న సంక్షేమ పథకాల డబ్బులు వెళ్ళాలా. జీతాలకు గగనంగా ఉంది ఈ మధ్యకాలంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం ఇది. ఎందుకంటే ఒక తరగని కానీ హైదరాబాద్ నగరం, మహానగరం, ఒక చిన్న రాష్ట్రానికి సొంత ఆస్తి అయ్యేసరికి ఈ రాష్ట్రానికి చాలా మేలు చేకూరింది. ఆ మొత్తాన్ని మీరు వృధా చేసుకున్నారు. ఎట్లాగా? ఇప్పటికైనా మేలుకోకపోతే ఎట్లాగా? కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, ఉన్న డబ్బులతో ఫలితాలను ఎక్కువ తీసుకొచ్చే ఏర్పాటు, ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం కాకుండా పెట్టే ఖర్చుతో ఫలితం వచ్చేట్టు ఏర్పాటు చేయటం, ఈ రెండు మీద దృష్టి పెట్టినట్టయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోవడం అనేది, ఇప్పుడు ప్రాజెక్టుల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. మూసీతో పాటుగా అక్కడ బాపు ఘాట్లో బాపు ఐడియాలజీ సెంటర్, అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అనేది, 4th సిటీని ఏర్పాటు చేస్తాము, అక్కడ క్లస్టర్లు ఏర్పాటు అవుతాయి. ఇవన్నిటితో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఉన్నాయి. దళిత బంధు కావచ్చు, లేకుంటే రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అందరూ ఎదురు చూస్తున్నటువంటి హామీల అమలు అనేది ఎన్ని మార్క్స్ వేస్తారు సార్ ఓవరాల్గా? ఎలక్షన్ కాగానే నేను బహిరంగంగా చెప్పాను, అసాధ్యమైన హామీలు ఇచ్చారు, జరిగిందో జరిగిపోయింది. కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధితో, అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మీరు, ఇదిగో డబ్బులు ఇవి, కొన్ని తెలుసో తెలియకో మేము హామీలు ఇచ్చాం, కొన్ని సాధ్యం, కొన్ని సాధ్యం కాదు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం కావాలి. రాష్ట్ర భవిష్యత్తును గంగలో కలిపి తాత్కాలికంగా ఓట్ల కోసం డబ్బులు పంచిపెడితే ఉపయోగం లేదు. కాబట్టి ఇవి కొన్ని చేస్తాము, కొన్ని కొంచెం ఆలస్యం అవుతాయి. కానీ అంతకంటే ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి కోసం ఇగో ఈ పనులు చేస్తాము అని ప్రజల ముందుకు వచ్చినట్టయితే అది సరైన పద్ధతి. కానీ తొందరపడి మాట ఇవ్వటము, మాట ఇచ్చాక నిజాన్ని చెప్పకపోవటము, చాలా విన్యాసాలు చేయటము, చివరికి ప్రజల తిరస్కారానికి గురి కావటము ఎన్నో రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం. రుణమాఫీ ఎందుకు మీరు ప్రకటించారు? ఎన్నిసార్లు రుణమాఫీలు జరిగినాయి? మీరు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం పెట్టి రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీలు ఎన్నిసార్లు చేశారు కదా. 1991లో, 89, 90లో అప్పుడు తావు దేవీలాల్, పిపి సింగ్ ప్రభుత్వంలో మొట్టమొదటి రుణమాఫీ జరిగింది. ఆ తర్వాత ఎన్నో రుణమాఫీలు వచ్చినాయి, రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో రుణమాఫీలు వచ్చినాయి. రైతుల పరిస్థితి ఎందుకు ఇంకా ఎట్లానే ఉంది? రైతులు ఇప్పుడు కూడా ఎందుకని బయట 5 రూపాయల వడ్డీలకి 10 రూపాయల వడ్డీకి తీసుకోవాల్సి వస్తుంది అప్పులు? విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి. అంటే ఏమిటి, మీరు ఓట్ల వేటలో పడ్డారు తప్ప రైతుల సంక్షేమం గురించి పట్టించుకోవాలా. తాత్కాలికంగా తృప్తిపరిచి ఓట్లు పొందడమే బాధ్యతగా తీసుకుంటాను అంతే. వ్యవసాయం బాగు చేయాలనే ఆలోచన లేదు మీకు. వ్యవసాయానికి రోడ్ మ్యాప్ ఏమన్నా మీ దగ్గర? వ్యవసాయాన్ని ఆధారపరచడానికి ఇదిగో ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ రకంగా చేస్తున్నాం, వ్యవసాయం మంది పరిశ్రమలా పెంచుతున్నాం, ఎగుమతులు పెంచడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం, ఇదిగో ఈ రకమైనటువంటి ఎక్కువ విలువ ఉన్న పంట వచ్చేందుకు ఈ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమో చెప్పండి నాకు ఒకసారి, నాకు అర్థమయ్యే చెప్పండి. అదేం లేదు. ఏదో పాతకాల పద్ధతులు, రుణమాఫీ, మరొకటి. రాష్ట్రం సర్వనాశనం అయితే కానీ చెప్పండి. ఇది ఒక్క రాష్ట్రానికి పరిమితం గట్ల, అన్ని రాష్ట్రాలు ఎట్లానే ఉన్నాయి. దీని నుంచి బయటపడాలి. ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం సమతూకం ఉండాలి. ప్రభుత్వం పెట్టే ఖర్చుతో ప్రజలకు మంచి సేవలు అందించాలి. ఖర్చు కనిపిస్తోంది, జీతభత్యాల కోసం 10,000 కోట్లు ఖర్చు అయిపోతుంది, కానీ ప్రజలకు సేవలు అందట్లా. మనకు తెలిసి ఏం జరుగుతుందో ప్రతిరోజు తెలుసు. కాబట్టి పెట్టే ఖర్చుతో ఫలితాలు రావాలి. ప్రజలు పన్నులు కట్టేది ఒక కప్పంలాగా కాదు, ఉమ్మడి సేవలు అందుతాయని చెప్పని.
మీరు రాచరికం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల సమ్మతితో ప్రజల పన్నులతో మీరు ఉన్నారు అక్కడ, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అది మర్చిపోయి రాచరికంలాగా ప్రవర్తిస్తుంటే ఖర్చు కనిపిస్తుంది, ఫలితం లేకపోతే ఎంతకాలం ప్రజలు సహిస్తారు? ఆ కోపం కసి అంతా కూడా ఎక్కడో దగ్గర కనిపిస్తుంది. మీరు ఇందాక భూసేకరణ అన్నారు. అసలు ముందు ప్రభుత్వం అంటే విశ్వాసం సన్నగిలినప్పుడు, కోపం కసి యంత్రాంగం మీద ఉన్నప్పుడు ఏదో రూపంలో కసి బయటపడుతుంది. దాని మూల కారణాల గురించి మనం ఆలోచించట్లా. ఏదో నడుపుతున్నాం, రథం నడుపుతున్నాం. ఇక అవినీతి గురించి నేను మాట్లాడను. 40 కోట్లు అసెంబ్లీ ఎన్నిక కోసం ఖర్చు పెట్టాక అవినీతి లేదని అనుకుంటే వాడు అమాయకుడు అవుతాడంతే. కాబట్టి మనం నిజాయితీగా పునరాలోచన చేయాలి. ఏం చేస్తున్నాం? ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. సో ప్రజల్లో అసహనం, ఆగ్రహం ఏదో ఒక రూపంలో బయటపడుతుంది అనుకుంటే ఎన్నికల కాలం దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పటిదాకా వీళ్ళు తీర్పు ఎట్లాగో చూపెడతారు. మీరు ఎన్ని విన్యాసాలు చేసినా కూడా చాలా ప్రభుత్వాలు అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోతే ఓడిపోతున్నాయి. కాదని చెప్పండి మీరు. ఎన్ని విన్యాసాలు చేసినా కూడా, ఎన్ని రకాలైనటువంటి ఈ సంక్షేమ పథకాలు పెట్టినా కూడా, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా కూడా ఓడిపోతున్నారు. కానీ ఆ స్పృహ ఉండదు. చచ్చిపోయేదాకా మనం ఉంటాం అన్న భ్రమతో బతికేసి రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. మొట్టమొదటిది. రెండోది, ఎన్నికల దాకా కూడా జనం ఆగట్లా. ఈ సోషల్ మీడియా యుగంలో, ఈ టీవీ యుగంలో వందల ఛానల్స్ ఉన్నాయి, 100 యూట్యూబ్లు ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి. మరి కసిని పెంచేవాళ్ళు ఉన్నారు, కోపాన్ని పెంచేవాళ్ళు ఉన్నారు, దాన్ని అస్త్రంగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, సామాజిక శక్తులు ఉన్నాయి. సహజంగా ఆందోళనలు, ఉద్యమాలు, హింస చెలరేగుతుంటాయి. కాబట్టి మనం రేపుని గురించి కొంచెం ఆలోచించండి. ఒక మాట అనే ముందు, ఒక పథకం చేపట్టే ముందు, ఒక హామీ ఇచ్చే ముందు రేపటిని గురించి ఆలోచించాలి. ఈ సమాజానికి మీ వల్ల మంచి చెడు ఆలోచించండి. అంతేగాని ఇప్పుడు పబ్బం గడుపుకుందాము, ఇవాళ ఓటు వస్తే చాలు, ఇవాళ నా మాట వస్తే చాలు, ఇవాళ ప్రచారం వస్తే చాలు, పేపర్లో హెడ్లైన్స్ వస్తే చాలు, రేపేమో చూసుకుందాం అనుకుంటే రేపు ఉన్నది పర్యవసానాన్ని అనుభవించాలి. సార్ ఇప్పుడు December 7th 1 year కంప్లీట్ అవుతోంది. ఎన్ని మార్క్స్ వేస్తారు సార్ మీరు 10కి? నేను దానిలోకి వెళ్ళను. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, ఇవ్వమంటే పాము కోపం. ఇందాక రంగాలు చెప్పాను కదా, కనీసం అభివృద్ధికి వ్యతిరేకంగా సంకేతాలు ఇవ్వటం లేదు. హైదరాబాద్ నగరం, మీకు పార్టీలు అంటే కోపం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, పక్కన పెట్టండి. ఖచ్చితంగా గత 20-30 ఏళ్లలో తెలుగునాట మంచి జరిగింది ఏంటంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి. ఒకప్పుడు దక్షిణాదిన అతి తక్కువగా ఉన్న నగరం, దేశంలో పెద్దగా తలమానికి కానటువంటి నగరం, ఇవాళ దేశంలో గర్వించదగ్గ నగరం. మరి చెన్నైని దాటి వెళ్ళింది. ఇవాళ చెన్నై కంటే హైదరాబాద్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇంకా మరింత బలమైనది. మనం గర్వపడాలి. మనకంటే బెంగళూరు ఇంకా బలమైనది. అక్కడ మనకంటే భౌగోళిక కారణాలు ఉన్నాయి, మనకంటే ముందు కొంచెం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఉన్నది. దాన్ని కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభం చేసి గట్టి కృషి చేస్తే, రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించారు. దాన్ని అభినందిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద ఉద్యమం వచ్చి ఆంధ్ర, తెలంగాణ పేరుతో కొన్ని సందర్భాల్లో ద్వేషాలు, కోపాలు వచ్చినా కూడా అవన్నీ పూర్తిగా సమసిపోయేట్టు చేసి చాలా బాధ్యతతో వ్యవహరించారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అందుకు వారిని అభినందించాలి. ఇందాక మిగతా పొరపాట్లు నేను చెప్పాను. మనం ఎక్కడో చోట క్రమశిక్షణ లేకపోయినట్టయితే, సమతూకం లేకపోతే, ఎందుకు రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూశాను. ఆయన గతంలో ఎంపీగా ఉండగా, అవునయ్యా మేము మోసం చేస్తాము, మోసం చేయమని మీరు కోరుతున్నారు, అవును, మమ్మల్ని అనే ప్రయోజనం అంటే చెప్పి ఆయన అంటే మనసులో ఆవేదన ఉంది కదా, ఆయనకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ప్రజలే మార్పు కోరుకోవట్లేదా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే విత్తు ముందా చెట్టు ముందా అని. తుది బాధ్యత నాయకులది. వ్యవస్థను మారుస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి వచ్చేవాళ్ళు నాయకులు. కాబట్టి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల మీద బాధ్యత పెడితే అందులో ఒక పేద దేశంలో పేదరికము, అవిద్య, సరైన సేవలు అందకపోవటము, అధికార కేంద్రీకరణ, దాంతో ప్రయోజనోట హక్కు, ఇది ఒక ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుతో ప్రభుత్వాలు వచ్చేది ఈ 4 ఉన్నప్పుడు చాలా కష్టమైనటువంటిది. అక్కడ దూరదృష్టి ఉన్న నాయకత్వం కావాలి. ఈ మొత్తాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఎలా సమన్వయం చేయాలి, ఎలాగ స్వల్పకాలికాన్ని దీర్ఘకాలికానికి మధ్య వారధి కట్టాలి. స్వల్పకాలికం కోసం దేశ భవిష్యత్తును బలిపెడతానని మీరు చేస్తూ ఉంటే మీ పదవుల కోసం చెప్పని దానికి మూల్యం చెల్లించాలి సమాజం. అంచేత నాయకత్వం బాధ్యత తీసుకోవాలి తప్ప ప్రజలను తిట్టే హక్కు లేదు మీకు. ప్రజలు కోరకుండా ఇవన్నీ ఇస్తామని చెప్పింది మీరు. హామీలన్నీ ఒకప్పుడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగే సమాజాన్ని ఇవాళ బానిసలుగా మార్చింది ఇవాళ రాజకీయం. ఈ మాట నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు కాదు మార్చుకున్నది.
పేదరికం ఉన్నప్పుడు కూడా మీరే ఈ గ్రామాన్ని తెలంగాణ చూడండి, కోస్తాంధ్ర చూడండి, రాయలసీమ చూడండి, ఇంకే రాష్ట్రంలో చూడండి, మన ప్రజల్లో పౌరుషం ఉండేది, స్వావలంబన ఉండేది, ఆత్మభావన ఉండేది. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళు వాళ్ళకి శక్తికి మించి తలా 10 రూపాయలు వేసుకుని పనిచేసుకునేవాళ్ళు. అది నాశనం చేసింది మీరు. ప్రజల మంచిని నాశనం చేసి ప్రజల మీద దండెత్తే హక్కు మీకు ఎవడిచ్చాడు? కాబట్టి నేను ప్రజలను బాధ్యత పెడితే అది అంతకంటే తప్పు ఇంకోటి. దాని పరిష్కారం లేదు. వినడానికి చాలా బాగుంటుంది కానీ పరిష్కారం లేనటువంటి సమస్య అది. బాధ్యత రాజకీయ అనేది పరిపాలన యంత్రాంగానికి, నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత, విధానం రూపొందించే బాధ్యత. అది చేతకాక ప్రజలను తిడుతున్నాం అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.